రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సిఈసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ లో అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని సిఈసి సూచించింది. నిరుద్యోగులను సీఎం రేవంత్ మోసం చేశారని అన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో దేశానికి మోదీ చేసిందేం లేదని, అయోధ్యలో గుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ విమర్శించారు ఆయన. కేసీఆర్ గుళ్లతో పాటు ఆధునిక దేవాలయాల్ని కూడా నిర్మించారని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరులో పర్యటించారు. ప్రజల దగ్గరికే శ్రీనన్న కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మార్పు కొరకు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పొంగులేటి. హైదరాబాద్ లోని సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదంపై అధికారులు దృష్టి సారించారు. వివాదాస్పద భూమిలో ఇరువురి సమక్షంలో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ల్యాండ్ పై సర్వే రిపోర్ట్ ని తయారు చేయబోతున్నారు అధికారులు. ఆ ల్యాండ్ తమదే అంటూ ఇరు వర్గాలు కూడా వాదిస్తున్నాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మల్లారెడ్డి భూ కబ్జాలపై విచారణ జరపాలన్నారు అట్లూరి లక్ష్మణ్. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి గూండాయిజం చేశారని, ఆయనకు భయపడేది లేదన్నారు. సర్వే ప్రకారం ల్యాండ్ తమకే వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కి మల్లారెడ్డి సవాల్ విసిరారు. తన పత్రాలు ఫేక్ అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. సర్వే పూర్తయింది, రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూడాలన్నారు మల్లారెడ్డి. తమకు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు సర్వే చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. 13 ఏళ్ల క్రితమే భూమిని కొనుగోలు చేసి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నట్లు చెప్పారు. కావాలనే కొందరు తమ భూములపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి అల్లర్లపై 2వ రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించారు అధికారులు. తాడిపత్రి అల్లర్లపై ఇప్పటికే 7 కేసులు నమోదు చేసి 91 మందిని అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించింది ఈసీ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సిట్ బృందం పర్యటిస్తోంది. 1 టౌన్ పిఎస్ లో ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిశారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమన్నారు అంబటి రాంబాబు. హింసను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. అధికారం రాదని చంద్రబాబు హింసను ప్రేరేపించారని అన్నారు. సిట్ అధికారులకు అన్ని విషయాలు చెప్పానన్నారు అంబటి. పల్నాడు జిల్లా సావలియాపురం మండలంలో పోలీసులు తనిఖీలు చేశారు. సానంపూడిలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అల్లర్లకు పాల్పడవద్దని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అల్లర్లు జరిగిన చంద్రగిరి, తిరుపతిలో పర్యటించింది సిట్ బృందం. అల్లర్లపై నమోదైన కేసుల్ని పరిశీలించి ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసుల్ని ప్రశ్నించింది. బాధితులతో మాట్లాడారు. రేపటికల్లా ప్రాథమిక రిపోర్ట్ రెడీ చేయబోతున్నారు సిట్ అధికారులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని 4 బూత్లలో రీపోలింగ్ జరపాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు వైసీపీ నేతలు. ఈసీకి నివేదించి నిర్ణయం తీసుకుంటామని నేతలకు హామీ ఇచ్చారు ఎన్నికల అధికారి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిందన్నారు కాంగ్రెస్ నేత చింతామోహన్. అంత డబ్బు వైసీపీకి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. జగన్ గెలుస్తాడంటూ సాగేదంతా ఉత్త ప్రచారం మాత్రమే అన్నారు ఆయన. జగన్ కి ఘోర పరాజయం తప్పదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్లకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా పెద్దమర్రూరులో తాను చదివిన జెడ్పీ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు ప్రధాని మోదీ అన్నారు సిపిఐ నేత నారాయణ. 400 సీట్లంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓటమి, ఏపీలో ప్రభుత్వ మార్పు తథ్యమన్నారు. రాష్ట్రంలో పోలింగ్ వేళ అల్లర్లకు పోలీసుల వైఫల్యమే కారణమని అన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. పదవిలో కొనసాగుతూ విచారణ ఎదుర్కోబోతున్న తొలి వీసీగా రమేష్ నిలిచారు. అధ్యాపకుల తొలగింపు, బదిలీలపై అకోర్ట్ ఫిర్యాదుతో ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. కేయూ వీసీ రమేష్ ఒంటెత్తు పోకడ్లతో యూనివర్సిటీలో అరాచకాలు సృష్టించారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆరోపించారు. యూనివర్సిటీకి వెళ్లి ఏదైనా సలహా ఇద్దామంటే సరైన రెస్పాన్స్ ఇవ్వకపోగా రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారంటూ విమర్శించారు.
అమెరికాలో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు బాక్సర్ అశోక్ కుమార్ కు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్. నిరుపేద మత్స్యకార కుటుంబంలో పుట్టి బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగారు గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి కొల్లాటి అశోక్ కుమార్. ఏపీలో పలుచోట్ల వజ్రాల కోసం అన్వేషణ మొదలైంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాలో వజ్రాల వేట చేపట్టారు జనం. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులతో క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు కిలోమీటర్ల మేర బారులు తీరారు భక్తులు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శన కోసం కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నారసింహుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లలో రద్దీ కారణంగా స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలో నిలబడి కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆలయ అధికారులపై భక్తులు మండిపడ్డారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి కళ్యాణం కోసం సకలం సిద్ధమైంది. ఇవాళ రాత్రి నిర్వహించే కళ్యాణం కోసం ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా వస్తూ ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మాతంగి వేషంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. వివిధ రూపాల వేషధారణ, కళారూపాల ప్రదర్శనలతో అనంత వీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి కాక రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే జాప్యానికి కారణమంటున్నారు రైతులు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్టెప్పులతో అదరగొట్టారు. ఎన్నికలు సక్సెస్ఫుల్ గా నిర్వహించడంపై ఏర్పాట్లు చేసిన గెట్ టుగెదర్ పార్టీలో సిబ్బందితో కలిసి సరదాగా డాన్స్ చేసి అలరించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం దంచి కొట్టింది. దీంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. వర్షంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ద్రోణి ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని హెచ్చరించింది ఐఎండీ. రాయలసీమ, కోస్తాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే అండమాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. బెంగాల్లో సుడిగాలి ప్రచారం చేసిన మోదీ మమతా నాయకత్వంలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. పేదల కోసం కేంద్రం ఇచ్చే ఉచిత రేషన్ను టీఎంసీ లూటీ చేస్తోందన్నారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎంలకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. పేదల సంపదను దోచేసుకోవడమే వీరి లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ని లాక్కోవాలని చూస్తున్నారని, ప్రతిరోజు తనను దుర్భాషలాడుతున్నారని తెలిపారు మోదీ. ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు దాటుతుందని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు టెన్షన్ పడుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం దేశమంతా ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదమే వినిపిస్తోందన్నారు. రామభక్తులు, రాముడి ద్రోహుల మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు యోగి. ఆపరేషన్ జాదూ పేరుతో బీజేపీ కుట్రలు చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆపరేషన్ జాదూలో భాగంగా ఆప్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఆప్ బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేస్తారని అన్నారు. ఆప్ కార్యాలయాన్ని మూసేస్తామని ఈడీ లాయర్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు కేజ్రీవాల్. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ఆప్ చేపట్టిన ప్రదర్శనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. జైల్ భరో పిలుపుతో ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.